మహాజాతర వస్తే మేడారంకు వనదేవతలు దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ 4 రోజులు కుగ్రామంగా ఉన్న మేడారం మెట్రోపాలిటన్ సిటీగా మారిపోతుంది. ఈసారి జాతరకు 1,50,00,000 మంది అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తారని అంచనా వేస్తుంది. ఆ వైపుగా ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే మేడారం మహాజాతరలో అత్యంత కీలకమైనదే పోలీస్ శాఖ. ఇటు అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం కావచ్చు, వనప్రవేశం, అదేవిధంగా ట్రాఫిక్, ఈ భక్తులకు సంబంధించినటువంటి భద్రత, ఇలా అనేక అంశాలను కూడా పోలీస్ శాఖనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారి పోలీస్ శాఖ అత్యాధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ సేవలు అందించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి పోలీస్ శాఖ ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించబోతుంది, భద్రతకు కావాల్సినటువంటి ఏర్పాటు ఎలా చేయబోతుంది, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అయితే ప్రతి జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈసారి జాతరకు సంబంధించి 21వ తారీఖు నుంచి 4 రోజుల పాటు ఈ మహాజాతర జరగనున్నది. అయితే ముందస్తుగా వస్తున్నటువంటి భక్తుల సంఖ్యను అంచనా వేస్తున్నటువంటి అధికారులు ఈసారి దాదాపు 1,50,00,000 మంది భక్తులు హాజరవుతారనేది అంచనా వేస్తున్నారు. దాని తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పోలీస్ శాఖ కీలకంగా ఉంటుంది. ఈ మేడారంకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఇక్కడ భక్తులు విడిది చేసే కుటీరాలతోటి తాత్కాలికమైనటువంటి విడిది చేసేందుకు ఉన్నటువంటి టెంట్లు కావచ్చు, వాటన్నిటితో నిండిపోతుంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర ఎటు చూసిన వాహనాల రద్దీ ఉంటుంది. అనేక రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. తర్వాత ఈసారి ఆర్టీసీ కూడా 6,000 బస్సులను రన్ చేయబోతుంది. దీనికి తగ్గట్టుగా కూడా ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, వచ్చే భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లలో కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళడం, వీటన్నిటికీ సంబంధించి పోలీస్ శాఖ ఈసారి ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీటన్నిటిని కూడా పర్యవేక్షించనున్నది. ఇక్కడ డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఎంతమంది అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఇక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎలా ఉంటుంది, అక్కడి నుంచి పర్యవేక్షణ ఎలా ఉంటుంది, ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, క్రౌడ్ ఎక్కువగా ఉన్న దగ్గర రద్దీని నియంత్రించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అక్కడి నుంచి ఎట్లా పర్యవేక్షిస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మనం ఉన్నాం. ఇక్కడి నుంచే ఆపరేటింగ్ అంతా కూడా జరుగుతుంది. మేడారంకు సంబంధించినటువంటి 10 సెక్టార్లుగా విభజించారు. ఆ 10 సెక్టార్లలో ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత అమ్మవార్లకు సంబంధించినటువంటి గద్దెల దగ్గరికి వెళ్ళే సమయంలో వెళ్తున్నటువంటి భక్తులు ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారనేది, క్రౌడ్ కౌంటింగ్కి సంబంధించినటువంటిది కావచ్చు, తర్వాత ట్రాఫిక్కి సంబంధించినటువంటి రద్దీని నియంత్రించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం, తర్వాత ఎన్ని వెహికల్స్ మేడారంకు వస్తున్నాయి, వీటన్నిటిని కూడా కౌంట్ చేసే విధంగా కూడా ఈ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కెమెరాస్ అన్నిటిని కూడా ఫిక్సప్ చేసి వాటికి సంబంధించినటువంటి చూస్తున్నారు. అయితే ఈసారి వెహికల్స్కి సంబంధించినటువంటిది, వెహికల్స్ ఎట్లా, వాటిని ఎన్ని వెహికల్స్ మేడారం జాతరకు సంబంధించినటువంటి దర్శనానికి వస్తున్నాయి అనే దానికి చూద్దాం. అంటే ప్రస్తుతం మనకు ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్కి సంబంధించినటువంటి దగ్గర ఒక సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేశారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి కెమెరాకు ఇన్స్టాల్ చేశారు. ఆ కెమెరాను ఆపరేట్ చేస్తున్నటువంటి దాంతో ఏ వెహికల్ అయినా సరే మేడారంలోకి వస్తుంది అంటే ఈ సీసీ కెమెరాల ద్వారా ఆ సాఫ్ట్వేర్ తోటి టెక్నాలజీతో దాన్ని ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నెంబరు, అది ఏం కంపెనీకి సంబంధించింది, కలర్ ఏంటి, టైప్ అంటే హోండా, సిల్వర్ కలరు, సెడాన్, తర్వాత ఏదైతే కంపెనీ అదే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ను కూడా ఉంటుంది. దాన్ని ప్లేట్ కలర్ అంటే అది వైట్, తర్వాత ఏదైతే మిగతా వివరాలన్నీ కూడా ఈ వెహికల్కి సంబంధించినటువంటి, అంటే ఖచ్చితంగా మేడారంకు సంబంధించినటువంటి ఏవైతే వెహికల్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా కౌంట్ చేసుకునే విధంగా కూడా దీన్ని ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. ఈ ఖచ్చితమైనటువంటి కౌంటింగ్ సంబంధించిన దానికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ చూడటానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి
ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళంతా కూడా ఆధునిక టెక్నాలజీతో చేస్తున్నారు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా దీనంతా కూడా ఆపరేట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా దీంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. మనం ఇప్పుడు ఈ సీసీ కెమెరాకి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ ఎక్కువ మంది రద్దీ ఉంది. తర్వాత ఇక్కడ కొంతమంది అనుమానాస్పదంగా ఉండడం, తర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఇక్కడనే ఉండడంతో ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడికి ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కూడా ఎక్కడికక్కడికి బయటికి పంపిస్తున్నారు. తర్వాత కొంతమంది కోడ్ ఎగిరేయడానికి సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత ఇవన్నీ కొన్ని ఉంటాయి. వాటన్నిటి కూడా రద్దీ కానీ అట్లాంటిది ఉంటే అక్కడికి పోలీసులు వెళ్ళి అక్కడ రద్దీ లేకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే 4 కంటే ఎక్కువ మంది కనుక అక్కడ ఉంటే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే విధంగా కూడా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తారని చెప్పచ్చు. దానికి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఇదంతా కూడా ఆపరేట్ చేస్తుంటారు. వెహికల్స్కి సంబంధించి కూడా ఈ సాఫ్ట్వేర్ ఎట్లా పనిచేస్తుంది, దీనికి సంబంధించినటువంటి ఎట్లా కౌంటింగ్ చేస్తారు, ఇదన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి ఎట్లా పనిచేస్తుంది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన సాఫ్ట్వేర్ తోటి మీరు ఎట్లా ఆపరేట్ చేస్తుంటారు, తర్వాత వెహికల్స్కి సంబంధించి కూడా కౌంటింగ్ ఎట్లా జరుగుతుంటుంది. ఇప్పటివరకు చూస్తున్నటువంటి కౌంటింగ్ చూస్తే పర్ డే ఇప్పుడు ముందస్తుగా ఏ రోజు ఎంతమంది ఎన్ని వెహికల్స్ వచ్చినాయి అనేది ఖచ్చితంగా లెక్క జరుగుతుంది సార్. జరుగుతుంది సార్. దీనికి మూడు రూట్లు ఉంది సార్ మేడారంకి రావడానికి. ఒకటి తాడువాయి నుండి ఒక రూట్ ఉంది సార్, ఇంకోటి బయ్యక్కపేట నుండి ఒకటి ఉంది సార్, ఇంకోటి కాలువపల్లి అనే 3 రూట్లు ఉన్నాయి సార్. ఈ 3 రూట్లలో మేము ఏర్పాటు చేసిన కెమెరాల వల్ల ఇన్పుట్ అవుట్పుట్ మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది సార్. మొత్తం ఇన్పుట్ వెహికల్స్ ఎన్ని వస్తున్నాయి, అవుట్పుట్ వెహికల్స్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ రికార్డింగ్లో ఉంటుంది సార్. ఇవాళ ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ ఇన్పుట్ వచ్చాయి? 489 సార్. అంటే అదే వెహికల్ డబల్ వస్తుంటుంది, 2-3 సార్లు తిరుగుతాయి కదా, ఎట్లా మరి వస్తే డబుల్ టైం కౌంట్ అవుతుంది సార్. కాకపోతే మనం అనలైజ్ చేయొచ్చు సార్, డబుల్ టైం వచ్చిందని. తర్వాత క్రౌడ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది ఎట్లా ఉంటుంది? అది ఉంటుంది సార్. క్రౌడ్ కూడా ఇలా కౌంట్ అయిపోతుంది సార్. మేము ఇక్కడ ఆన్ చేయలేదు సార్. క్రౌడ్ కౌంటింగ్ కూడా దీంట్లోనే ఉంటుంది సార్. ఎట్లా వాళ్ళ హెడ్స్ బట్టే వస్తుంది సార్. మళ్ళీ ఫేసెస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చిన అది కౌంట్ అవుతుంది సార్. ఇట్లా ఈ కెమెరాస్ అని ఎక్కడెక్కడ ఎన్ని పెట్టారు? ఈ ప్రత్యేకంగా కూడా ఈ సాఫ్ట్వేర్ తోటి ఉన్నటువంటి ఇక్కడ కౌంటింగ్ కెమెరాస్ మాత్రం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లేస్లలో పెట్టాం సార్. మొత్తం 6 కెమెరాలు ప్లేస్ చేసినాం సార్. అలా కాకుండా ఇండివిజువల్గా ఒక ఏరియాను మానిటరింగ్ చేయడానికి 14 కెమెరాస్ అవి అడిషనల్గా పెట్టాం సార్. వాటిని జూమ్కి సంబంధించిన కెమెరా ఎట్లా ఆపరేట్ చేస్తాం? ఇవి అడిషనల్గా పర్టికులర్ ఏరియా నుండి ఒక పర్సన్ పోతే ఆ పర్సన్ పైకి జూమ్ చేసి చూడచ్చు. చూసారుగా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సాఫ్ట్వేర్ తోటి పోలీస్ శాఖ ఈసారి మేడారంకు సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ట్రాఫిక్ ఇతర సేవలను అందించడంలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ఒకటేమో క్రౌడ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ చేయడం, అదేవిధంగా సేమ్ టైంలో ఈసారి డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఆ డ్రోన్ కెమెరాలలో కూడా ఈ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరాస్లలో కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను కూడా ఏదైనా ఉంటే ఇమీడియట్గా ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడం, అక్కడ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే దానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అక్కడికి పంపించే విధంగా కూడా ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఆపరేట్ చేయనున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.